బెటర్ కావెనెంట్ అంటే మనకు దేవుడిచ్చినటువంటి ధన్యత ఎంత గొప్పదో మనం ఆలోచించాలని నేను కోరుతున్నాను. సువార్తను విని, సువార్తను విశ్వసించి శిలువ దగ్గరకు వచ్చి ఒకనాడు మన పాపాలు మనం గడుక్కున్నాం. అప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాం. రక్తము ద్వారా జరిగినటువంటి పరిశుద్ధ కార్యం అది. సూచనగా బ్యాప్టిజం తీసుకున్నాం. ఇప్పుడు దేవునికి మనకు శిలువ దగ్గర జరిగినదే నిబంధన, క్రొత్త నిబంధన, కావెనెంట్. ఇప్పుడు మనందరం ఏమైపోయాం? నిబంధన జనులమైపోయాం. జనులు వేరు ఈరోజు ప్రపంచంలో, నిబంధన జనులు వేరు. ప్రజలు, నా యాజకులు, నా సొత్తు, పరిశుద్ధ ప్రజలు అనే అనేకమైనటువంటి బిరుదులు దేవుడు నిబంధన జనులైన క్రైస్తవులకు ఇచ్చాడు. అందుకే క్రైస్తవ జీవితం అనేది ద మోస్ట్ బ్లెస్సెడ్ లైఫ్. ప్రపంచంలో అన్నిటికంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఏంటంటే క్రైస్తవ జీవితం. డబ్బు పరంగా కాదు, ఆస్తుల పరంగా కాదు, మనకు నేరుగా దేవునితో ఏర్పడిన నిబంధనను బట్టి. దాని విలువ మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే నిబంధన ఏర్పడుతుందో ఆ నిబంధనను అనుసరించి నడవవలసినటువంటి బాధ్యత మనందరిది. ఎక్కడుందా నిబంధన? బైబిల్లో ఉంది. కొత్త నిబంధన మనం చూస్తే క్రొత్త నిబంధన అంతటా క్రైస్తవులు బ్రతకవలసిన బ్రతుకు విధానం పొందుపరచబడింది. ఇశ్రాయేలు ఎలా బ్రతకాలో అనేది ఎలాగైతే పాత నిబంధనలో ఉందో, ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి కట్టడలు, విధులు ఎలాగైతే పాత నిబంధనలు కనబడుతున్నాయో, క్రొత్త నిబంధన కూడా క్రైస్తవులు ఎలా జీవించాలి,